మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడేది కదా ఈరోజు మేము ఆడతామనంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కాదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నా గొంతు ఖరాబ్ అయింది. నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా యాక్చువల్గా. ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను అంటే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నను కాదు, ఎవడి మీదనో కోపం నేను అభయన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదనో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకు వెళ్ళి ఆదిత్యన్నతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్నది దాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్ నేను కడుక్కుంటూ పోయటం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్లో. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్న అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలే అని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగిన, ఆదిత్య అన్నని అడిగిన సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసిన. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్క తీసుకెళ్ళిన, రాబేట అని పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీవితంలో మాట్లాడబెట్టాను నేను నువ్వు అన్న అన్నావు కాబట్టి వచ్చిన బెట అంటే చెప్పన్నా అని, సారీ అన్నా అని హక్ చేసుకున్నాక, లేదు బేట నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడతా, కొన్ని ఇప్పుడు డమాక్ లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంటే చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏం ముండా అంటుండే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదాలు, కానీ అది సీతకు తెలియదు, కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలే. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడ్డది లక్కీది. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిరంట, బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. పాయింట్అవుట్ చేసిరని అయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా రూల్ తప్పినామనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళు అందరూ చాబోయి నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు భుజాలు అనుకుంటావు, నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్త నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్ నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అననప్పుడు నేను ఏమనుకుంటా, వాళ్ళు అన్ని పిచ్చలు ఇట్లా ఎడ్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, మన పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగ్ లూజ్ అవుతున్నాడు అని అనుకుంటారు, కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటా. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు అడిగిన. ఏ గేమ్ లేదు, నేను ఆపేయలే. లేదు నేను ఆపేయలేరా నేను ఎందుకంటే దేవన్ నుంచి చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడారు వాళ్ళు. సరే బిడ్డ, మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నదని నేను అన్నా. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. నేను సంచాలక్ పిలవంగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. అంతకుముందు సంచాలక్ ఏం చేస్తారు జనరల్గా, వాడు రూల్ అన్నప్పుడు, ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బయట చుట్టూ ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు ఇంటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె వింటదా, వేరే సంచాలక్ అయితే అడ్డంగా వాదిస్తుంది. ఫుల్ మ్యానిపులేటింగ్ అంటే నేనేమంటా తెలుసా, ఇప్పుడు వినటోడికి బుర్రలేదంట కరెక్ట్గా. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు భయ్, నీ అమ్మ నీకు 25 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మ్యానిపులేట్ ఎందుకు అవుతావు. నేను అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడినాను. నిఖిల్కి చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన, నాకు చెప్పాలనిపించినాయని. మస్తు మాట్లాడతారు, వాడి మాటలేని నువ్వెందుకు చేంజ్ అవుతావు అన్నది నా పాయింట్. మణికంఠ నిజంగా హౌస్లో మోస్ట్ టిపికల్ పర్సన్, హానెస్ట్గా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒకటి చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది హానెస్ట్గా. నేను హౌస్లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది, కొంచెం కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే
అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు వాడు వెళ్ళి గంటలు గంటలు. సో మాకు అర్థం కాదు. అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినోడు నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివప్ ఇచ్చేసిన డిస్కషన్స్లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అని అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్ సెకండ్ వీక్ దాన్ని మనం ఫ్లిప్ అయిపోతే ఇది అమ్మాయి వీడు 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే, ప్రతిసారి నా వైఫ్ నా పాప నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమోలే అనుకుని ఆగిన. ఆ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్గా ఎగ్టాస్లో పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకే కప్పుకి వెళ్ళిస్తా, మొన్న కదరా నువ్వు 5 వారాలు అన్నావు, డైరెక్ట్ కప్పుకి ఎట్లా వెళ్ళిపోయినావురా నువ్వు. సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయాను. ఆహా వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్ చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రేస్ చేశారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎస్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించిండు నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంట దోష ఉంది చూసినా అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు అవాయిడ్ చేయ, ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది ఏమైంది నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు. బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడిగితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదరా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నా నేను నిజంగా. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది నేను అన్న రోజే. ఏముండాలి కదా ఏమైంది అమ్మ, భలే కవర్ చేసిండు వాడు, నీట్గా కవర్ చేసిండు. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్గా కనబడాలిగా అన్నాడు, అది మంచిగా అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు. సడన్గా వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్గా వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంఠకి యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే, యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ సిప్రియ అంటాడు. సిరిప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్. సారీ సిప్రియ నువ్వు చాలా క్యూట్ ఉన్నావురా యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే, పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దా అంటాడు. ఇది హెల్దీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది చల్లకిలో పాయింట్ తీసి నామినేట్ చేసేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె అంటే యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వను అనగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేసే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు. నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటి, చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు, అది వాడి స్టైల్. వాంటెడ్లీ 100% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు వాడిది నా సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తాను హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకుంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి. వాడికి ఉన్నది, వాడు ఉంటాడు టాప్ ఫైవ్. లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నా కన్నింగ్ లాగా అని చెప్పగాని
ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువని ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది, గేమ్